అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అత్యధిక ధనికమైన ఆలయం ఏదో తెలుసా? రోజుకు లక్షల మంది దర్శించుకునే దేవుడు ఎవరో తెలుసా? అది 7 కొండల మీద వెలిసిన కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. కానీ ఈ ఆలయం చుట్టూ ఎన్నో అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. ఇవాళ ఆ రహస్యాలు ఏంటియో తెలుసుకుందాం. తిరుమలలో గర్భగుడిలో స్వామివారి దగ్గర చెవిని పెడితే మనిషి హృదయ స్పందనలాగా శబ్దం వినిపిస్తుందంటారు. శాస్త్రవేత్తలు, భక్తులు ఇదే స్వామివారి జీవించి ఉన్న సంకేతం అంటారు. ఎన్నో అభిషేకాలు చేసినా, ఎంత చల్లని పానకాలు పోసినా స్వామివారి విగ్రహం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. ఇది సాధారణ రాతితో సాధ్యమా, లేదా దైవశక్తి సూచన? భక్తులు తాము అహంకారం విడిచిపెట్టి స్వామివారి శరణు కోరుతూ తల వెంట్రుకలు అర్పిస్తారు. ఇది కేవలం సాంప్రదాయమే కాదు, మన ఈగోని దేవుడికి అప్పగించే ప్రతీక. స్వామివారి ముందు ఉన్న స్వామి పుష్కరిణి స్నానం చేసిన వారికి పాపాలు తొలగిపోతాయి అంటారు. ఎంతోమంది స్నానం చేసిన నీటి స్వచ్ఛత మారదంటారు. తిరుమల చుట్టూ ఉన్న 7 కొండలు ఆదిశేషుని 7 తలలుగా చెబుతారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆదిశేష క్షేత్రం అంటారు. స్వామివారి కళ్ళు ఎప్పుడు పూర్తిగా ముయ్యరు. అర్థం ఏంటో తెలుసా? భక్తుల్ని ఎప్పుడు కాపాడుతూ చూస్తుంటాడు అనే భావన. శాస్త్రాల ప్రకారం కలియుగంలో భక్తులు సులభంగా చేరుకునే దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే కోరికలతో వచ్చిన, నమ్మకంతో వచ్చిన ఎవరిని ఖాళీ చేతులతో పంపడు. ఇవి తిరుమల బాలాజీ ఆలయానికి సంబంధించిన కొన్ని అద్భుతమైన రహస్యాలు మాత్రమే. మీరు కూడా ఈ స్వామివారి మహిమను మీ అనుభవంలో చూస్తుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి.